హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా నేను తెల్లారగట్ల 5కి అయితే లెగిసాను పిల్లల్ని స్కూల్కి పంపడానికి. ఒక పక్కన పాలు పెట్టేసి పక్కన వేడి నీళ్ళు అయితే పెట్టాను. రాత్రి అయితే మా ఆయన కూరగాయలు తీసుకొచ్చారు, అలాగే వీళ్ళకి స్నాక్స్ కూడా తీసుకొచ్చారు. ఈ వారానికి 2 సార్లు అయితే తీసుకొస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా ఏవో స్నాక్స్ అయితే ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. మాకైతే తప్పకుండా ఉంటాయి. వీటితో పాటు ఒక చాక్లెట్ ప్యాకెట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. స్నాక్స్ అయితే పెట్టేశాను వాళ్ళకి. క్యారేజీ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు నేను కిచిడి చేశాను. కిచిడి చేసి దోశలు అయితే వేశాను. క్యారేజీ రెడీగా ఒక పక్కన పెట్టేశాను. జార్జ్ రెడీ అయిపోయి చూస్తున్నాడు, ఇంకా టైం అవ్వలేదు. యాపిల్ అయితే కంగారు పడిపోయి బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోతాను అంటున్నాడు. వాళ్ళ డాడీ ఏమో బ్యాగ్ పట్టుకొని వెళ్తాడు వెనకాల, నేనే వెళ్ళిపోతాను అనేసి యాపీ వెళ్ళిపోతున్నాడు. వెనకాల జార్జిని తీసుకొని అయితే మా ఆయన బ్యాగులు ఇచ్చుకొని వెళ్తున్నారు. టైం అవ్వకుండా వెళ్ళి కూర్చుంటే వ్యాన్ వచ్చినప్పటికి లేట్ అయినప్పటికీ వీళ్ళకి చిరాకు వచ్చేస్తాను అంటారని టైం అయిన తర్వాతే తీసుకెళ్తున్నాం. జార్జ్ అయితే నిన్న 2 రోజుల నుంచి ఎడుతున్నాడు వెళ్ళని, అందుకనేసి టైం అయిన తర్వాత తీసుకెళ్తే బాగుంటుందని టైం అయ్యాక తీసుకెళ్తున్నాం. వ్యాన్ అయితే వచ్చేసింది. ఈరోజు వ్యాన్ మారింది. రోజు వేరే వ్యాన్ వచ్చేది, ఈరోజు కొత్తగా వేరే వాళ్ళు వచ్చారు వ్యాను. ఇంకా వీళ్ళని ఎక్కిచ్చేసి వచ్చిన తర్వాత విక్కీకి అయితే టిఫిన్ పెట్టాను. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వీడికి ఇంకేం మూసిపోదు. టిఫిన్ పెట్టేశాక ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా గిన్నెలు తోముకొని బట్టలు అయితే నానబెట్టుకోవాలి. బట్టలు నేను ఇక్కడే ఉతుకుతాను, అరుగు మీద నీళ్ళు వస్తున్నాయి కాబట్టి తొందరగా ఉతికేసుకోవాలి. ఎండ అయితే బాగానే కాస్తుంది. ఈరోజు బట్టలు ఆరిపోతాయి. బట్టలు ఉతికేసిన తర్వాత గొచ్చి కడిగేసి ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేశాను. ఇప్పుడు నా పనులన్నీ అయిపోయినాయి కాబట్టి నేనైతే టిఫిన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దోశలు వేసుకుంటున్నాను. వేడివేడిగా దోశలు వేసుకుంటే బాగుంటాయి, చల్లారిపోయిన తర్వాత బాగోవు. అందుకనేసి తినే ముందరే వేసుకుంటున్నాను. దోశలు వేసుకుంటేనే పక్కన టీ అయితే పెట్టుకున్నాను. మీలో నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. నేనైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు మీరు ఏం టిఫిన్ వండుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. నా వీడియోలు ఎలా ఉంటున్నాయో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా జార్జ్ కొత్తగా ఈ సంవత్సరమే వెళ్తున్నాడు కాబట్టి ఏడుస్తూ వెళ్తున్నాడు. స్కూల్కి ఫోన్ చేసి ఎలా ఉన్నాడో ఏంటో అడగాలి టిఫిన్ చేసిన తర్వాత. అయితే జార్జ్ అయితే రోజు వెళ్ళనంట వెళ్ళాడు, ఎలా ఉన్నాడు ఏంటో అని రోజంతా టెన్షన్ పడుతూనే ఉన్నాను. సాయంత్రం అయిపోయింది, వాళ్ళ వ్యాన్ వచ్చేసింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం హ్యాపీగా వస్తారు, వెళ్ళేటప్పుడు మాత్రం డల్గా వెళ్తారు. వాళ్ళు నవ్వుతూ వెళ్ళారంట రోజంతా, నేను హ్యాపీగా ఉంటాను. ఏడుస్తూ వెళ్ళారంట రోజంతా, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాను. ఇంకోండి హ్యాపీగా వచ్చేస్తున్నారు. నేను ఈలోపు నా పని చేసేసుకున్నాను. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత స్కూల్లో ఎలా ఉంది, ఏం చెప్పారు ఏంటి అని అడుగుతాను, సరిపోతుంది కాబట్టి వీళ్ళు రాకుండానే పని చేసేసుకుంటాను. స్నాక్స్ తినేసి డ్రెస్ మార్చేసి అయితే కూర్చున్నారు రాసుకోవడానికి. వాళ్ళ డాడీ హోంవర్క్ చేస్తున్నాడు యాపిల్తో చేయించేసాక జార్జ్ని కూర్చోబెట్టుకొని చేస్తున్నాడు. నేనైతే అన్నం వండుతున్నాను, లోపల వంట చేస్తున్నాను. గిన్నెలు కట్టి తోమేసాను. ఇప్పుడు క్యారేజీలు కడిగితే నా పని అయిపోయినట్టే. అన్నం వండేసాను, కొబ్బరి పచ్చడి చేశాను, తాలింపు పెడుతున్నాను. కొబ్బరి పచ్చడిలోకి చారు కూడా పెట్టాను. చారు కొబ్బరి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి పచ్చడి వీడియో అయితే నా ఛానల్లో ఉంటుంది, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.